తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. అందులో భాగంగానే ఉపకులాల వారీగా జనాభా గణాంకాలు మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. 42 అంశాలను పరిగణలోకి తీసుకుని కులగణన చేశామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది.